ఇప్పుడు పీపీజే ట్రస్ట్ తరఫున నటరాజు గారికి రేవతి మేడంకి ఒక 50,000 రూపాయలు వాళ్ళ పిరమిడ్ ధ్యాన ఆశ్రమానికి పిరమిడ్ కన్స్ట్రక్షన్కి ఇవ్వడం జరుగుతుంది. లక్ష్మీ మేడం చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా ప్రార్థన. పీపీజే ట్రస్ట్ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. గట్టిగా చెప్పండి. ఇలా గట్టిగా ఇంకా గట్టిగా గట్టిగా క్లాస్ కొడదాం. గట్టిగా అటు చూడండి. సహాయ సహకారాలతో అందరి యొక్క డొనేషన్ కార్యక్రమంలో భాగం పంచుకొని మరి ఇందా మేడం చెప్పినట్టు తలా వందంటే ఎవరికి ఇబ్బంది కాదు. ఇస్తే ఇలాంటి ఎన్నో పిరమిడ్లు రావాలి. పిరమిడ్ యుగం ఇది, ధ్యాన యుగం, శాకాహార యుగం. మరి ఎలాగో ర్యాలీలు చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం. మరి పిరమిడ్ రావాలంటే, పిరమిడ్ యుగం రావాలంటే మరి పిరమిడ్లకి ఇలా ఎంతో మంది ముందు కట్టడానికి ముందుకు వచ్చే వాళ్ళందరికీ మన వంతుగా ఒక 100 రూపాయలు మనం ఇవ్వగలిగితే వాడు ఎన్నో అద్భుతమైన పిరమిడ్లు వస్తాయి. పిరమిడ్ యుగం అయిపోతుంది. పిరమిడ్ యుగం మాది అని మనం సగర్వంగా చెప్పుకోవాలి. అంటే మన అందరం దీనిలో భాగస్వామ్యం అవుదాం మిత్రులారా. థ్యాంక్ యూ. రేవతి మేడం మాట్లాడండి. మీరే మాట్లాడతారా? మాట్లాడండి. పెద్దలందరికీ కూడా మొదట మన గురువులు సుభాష్ పత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ మన సీనియర్ అంటే పెద్దలందరూ కూడా పిరమిడ్ మాస్టర్లకి మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఈరోజు మనము ఈ భూదేవి మేడం దగ్గర పిరమిడ్ ప్రారంభించాము. అదేవిధంగా శాఖాహార ర్యాలీ నిర్వహించాము. మా వంతుగా మేము ఇక్కడ 2 కిలోమీటర్ దూరంలో మాకు ఒక వృద్ధాశ్రమం ఉంది. మేము 10 ఏళ్ళ నుండి కూడా వృద్ధాశ్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ ధ్యాన మార్గంలోకి ఒక 4 సంవత్సరాల నుండి చిన్నగా ప్రవేశిస్తూ ఈ మార్గంలో మేము వచ్చాము. ఈ తిరుపతికి పద్మావతి అమ్మవారి గుడి నుండి 7 కిలోమీటర్ దూరంలో సుభాష్ పత్రిజీని ధ్యాన శక్తి పీఠాన్ని మేము అక్కడ 5 ఎకరాల్లో 8 పిరమిడ్లని ఏ ఒక్కరి దగ్గర కూడా ఏ ఒక్క రూపాయి కూడా డొనేషన్ కానీ ఆర్థిక సాయం కానీ ఆశించకుండా మా శక్తి మేర ఆ పిరమిడ్లను ఏర్పాటు చేశాము. మొట్టమొదట ఈ 50,000 రూపాయల చెక్ అంటే మాకు 1 కోటి రూపాయలతో సమానం. ఎందుకంటే ఇది అందరి దీంట్లో భాగస్వాములు అయ్యారు. ఎవరి చేతిలో ఏముంటుందో ఒకరు కష్టపడి ఒకరు సంతోషంగా ఇచ్చింటారు, ఒకరు ఇది అభివృద్ధి పరచాలని మన పత్రిజీ ఆశయాలకి ఎంతోమంది దీనికి సహకరించారు. అటువంటి ఈ 50,000 రూపాయలు మేము తీసుకుంటామంటే మాకున్నటువంటి ఈ ఆశ్రమాలు కానీ అక్కడ ఉన్నట్టు వృద్ధులకు కానీ అందరికీ కూడా మేము ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి పెద్దల సహాయకారం మాకు అందించిన దానికి మొట్టమొదటిసారిగా మేము ఎంతోమందికి ఆర్థిక సహాయం అందించాము. ఎన్నో కార్యక్రమాలకు వెళ్ళాము. ఎంతోమందికి కూడా అనాథ పిల్లలకు కానీ వృద్ధులకు కానీ దాన క్రియాలు జరిపాము. వేల కోట్ల డబ్బులతో కూడా మేము ఎన్నో ఏర్పాట్లు చేసాము. అటువంటి క్షణంలో మొట్టమొదట ఈ 50,000 రూపాయలతో మాకు ఎంతో తృప్తి ఉంది. కారణం ఏమంటే మన పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ గ్రామాల్లో కూడా ఏ ఊరికి ఆర్థిక సాయం లేనటువంటి వారందరికీ కూడా ఈ మన పీజీ పత్రిజీ దీని నుండి ట్రస్ట్ నుండి అందరికీ అమౌంట్ అందుతున్నది. మేడంకి మాకు ఈ ఆర్థిక సాయాన్ని అందించిన దానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సభాముఖంగా అందరు. గోరెంట్ల సోనియా సార్ మాట్లాడి సార్. ఆత్మబంధువులకు నమస్కారం. నా పేరు సూర్యనారాయణ. నేను గోరంట్ల నుంచి వచ్చాను. అలాగే అచేతనావస్థలో ఉన్న మనల్ని చైతన్యవంతులుగా మార్చిన చైతన్యమూర్తి భగవాన్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు గట్టిగా క్లాప్స్ కొడదామండి. నిన్న ఒక క్వశ్చన్ వేశారండి. ఎవరంటే మన శివ గారు.
శివ గారు మేడం గారికి ఎప్పుడు పరిచయమో నాకు తెలియదు, కానీ శివ గారు ఇప్పుడు చెప్పినవన్నీ అక్షర సత్యాలు. ఎందుకంటే నేను 2015 మార్చి 7, 8, 9 తారీఖుల్లో అక్కడే ఉన్నానండి, బుడబుట్లపాలెంలో ఉన్నానండి 3 రోజులు. అప్పుడు అక్కడున్న పరిస్థితుల్లో ఎవరి నోట విన్నా కూడా శివ గారి పరిస్థితి చెప్పేవాళ్ళు. ఈరోజు ఏ స్థాయికి ఎదిగాడో ఒకసారి గమనించండి. రాత్రి ఒక ప్రశ్న వేశారు, సార్ మీరెందుకు భగవాన్ పత్రిజీ అంటారు అని అడిగారు కదండి. అప్పుడు చెప్పడానికి వీలు పడక కాదు, ఏదో వేరే సందర్భంలోకి వెళ్ళాం. ఇప్పుడు చెప్తున్నానండి, ఎవరయ్యా భగవంతుడు అని అంటే ఎప్పుడు ఎవరికి ఏది అవసరమో అది తీర్చువాడే భగవంతుడు. ఈ మాన పరిస్థితుల్లో మనకు ధ్యానము తప్పనిసరి, మౌలికమైనటువంటిది. ఆ ధ్యానాన్ని పరిచయం చేసిన వాడు భగవంతుడు కాక ఎవరైతాడండి? ఇంకా నిజంగా మనందరము కూడా భగవత్ స్వరూపులమే, భగవంతులమే. ఎందుకంటే విశ్వమందు విభుడు వెలుగొందుచునుండు, విభుని యందు విశ్వం వెలుగుచుండు, విశ్వ విభులను వేరు చేయగలేము, వినుము భారత వీరసుతుడా అన్నారండి భగవాన్ సత్యసాయిబాబా వారు. ఈ విశ్వమంతా ఎవరున్నారు? విభుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. ఆ ఈశ్వరుడిలో ఏముంది? ఈ విశ్వమంతా ఉంది. ఆ విశ్వమంతా అతని బొద్దలో ఉన్నప్పుడు మనం ఈ విశ్వంలో లేమా? మనం అతనిలో భాగస్వాములము కామా? ఒకసారి ఆలోచన చేసండి. మనమలని విశ్వాన్ని వేరు చేసేది ఎవరితరం అవుతుందండి? మనమే విశ్వము, విశ్వమే మనము. అది నేర్పించారు మనకు పత్రిజీ గారు. నేర్పించారు లేరా? మీరే చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా ఎంతో ధైర్యంగా మనం వెళుతున్నామండి. కానీ ఇక్కడ మనందరికీ ఒక డౌట్ ఏంటంటే, గురువు గారు ఏంది మీరే దేవుళ్ళు, మీరే దేవుళ్ళు, మీరే దేవుళ్ళు అన్నారు లేదండి. మైక్ తీసుకుంటానే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ ఆఫ్ ది హోల్ అర్త్ ప్లానెట్ అంటారండి. ఎవరు? మనం ఒక్కరమేనా? 84 లక్షల జీవరాశులలోనూ దైవ దర్శనము చేసినటువంటి, సుదర్శనాన్ని చేసినటువంటి వ్యక్తి పత్రిజీ గారండి. అలాంటప్పుడు మనము దేవుళ్ళం అవుమా కాదా అండి? మీరే చెప్పండి. దేవుడు ఎక్కడనుచు దేవుళ్ళు ఆడగ నేల అంటారు. ఎవరికైనా దొరికాడా దేవుడు? ఎవ్వరికీ దొరకలే. దేవుడు ఎక్కడనుచు దేవుళ్ళు ఆడగ నేల, దేవుడుండు తనదు దేహమందే. దేవుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. ఆ సత్యాన్ని తెలియజేసిన వాడు పత్రిజీ గారండి. దేవుడు తానయ్యు దేవుని వెదుకుట, తన్ను తా వెదుగుట కాదే, వినుము భారత వీరసుతుడా అన్నారండి భగవాన్ సత్యసాయిబాబు. మనము దేవుడు ఎక్కడో ఉన్నాడంటే అసలు దేవుడు అంటే ఎవరండి? ఎంత దేవులాడినా దొరకని వాడే దేవుడు. దేవులాడుతానే ఉన్నారు యోగులు, మునులు, ఋషులు, గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తలందరూ కూడా దేవుడి కోసం వెతుకులాడుతున్నారు. కనపడ్డాడు ఎవరికైనా? కనపడండి. ఆత్మానుభూతిని మనం పొందవచ్చు. ఎందుకంటే ఆత్మే దేవుడు. అహం బ్రహ్మాస్మి, ఆత్మే పరబ్రహ్మ స్వరూపం. ఆత్మే ఆ పరబ్రహ్మ స్వరూపము కాబట్టి ఆత్మ యొక్క అనుభూతిని మనం పొందవచ్చండి. అంతేకాని ఆత్మ అంటూ ఎవరికీ కనపడదు, ఎవరికీ కూడా దాని అనుభూతిని మనం పొందవచ్చండి. అనుభూతే, దైవ దర్శనము ఉంటే అనుభూతి పొందడమే. నేను దేవుణ్ణి చూశాను, ఎవరిన రమ్మనండి దేవుణ్ణి చూశాను. దేవునికి నువ్వు చూసామంటే మన కళ్ళు మళ్ళీ కనపడవు. ఎందుకంటే కప్పకు దర్శనమైన, కప్పకు సర్పము దర్శనమైన, బాగా గమనించండి. కప్ప తెలుసు కదండి, సర్పం అంటే ఏంటి? పాము. కప్పకు సర్పము దర్శనమైన, మనిషికి దైవము దర్శనమైన మిగిలేది రెండేనండి. ఏంటి మిగులుతాయి ఇక్కడ? ఏంటి మిగులుతాయండి? కప్పగిన పాము కనపడింది దానికి, పాము ఏం చేస్తుంది? కప్పని మింగేస్తుంది. అక్కడ ఏం మిగులుతుంది? అక్కడ పాము మిగులుతుందండి. మనిషికి దైవము దర్శనమైతే, ఆ భగవంతుడు దర్శనమైతే ఎవరు మిగులుతారు? అక్కడ మనిషి మిగులుతాడండి? మనిషి మిగులుడండి. అక్కడ మిగిలేది దైవం మాత్రమే. ఇదే విషయాన్ని మనకు నొక్కి ఒక్కానించి చెప్పారు ఎవరు? పత్రిజీ గారు. ఇంకా శివాసారు విషయం గురించి 2 మాటలు చెప్పేసి ముగిస్తానండి. ఎందుకంటే ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి ఈ ప్రపంచంలో, ఎన్నో కొలలు ఉన్నాయండి. దానికి మన పిఎస్ఎస్ఎంకి ఉన్నటువంటి చిన్న తేడా చెప్పుకుందామండి. నేను వేరే దాన్ని కించపరచను.
సామాన్య మానవుడిని కూడా జ్ఞానిగా మారుస్తున్నటువంటి సంస్థ, ఆధ్యాత్మిక సంస్థ ఈ ప్రపంచంలో ఏదైనా ఉన్నది అంటే అది పిఎస్ఎస్ఎం మాత్రమే, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్స్ మాత్రమే. ఎందుకంటే సారు యొక్క జీవితం నాకు అక్కడ 2017లో వెళ్ళి 3 రోజులు ఉన్నప్పుడు సారు యొక్క పరిస్థితి అంతా చెప్పారండి. అక్కడ నేను అనుకున్నాను, ఈయనేంది ఇలా వచ్చాడు, ఇలా మారాడు, ఇప్పుడు ఎందుకు ఇలా వచ్చాడు అనుకున్నాను. నేను ఇక్కడ ఉన్న వాళ్ళు చూశారో లేదు కానీ నేను గురువుగారి దగ్గర 3 రోజులు గడిపానండి. ఇటువంటిదండి మన సమస్య. ఎందుకంటే అప్పుడు అంతా అల్లరి చిల్లరగా ఉన్నటువంటి వ్యక్తి, అన్ని వ్యసనాలకు బానిసైనటువంటి వ్యక్తి ఈరోజు మన రాష్ట్రం అంతా కూడా తెలుసండి. ఎవరు? శివ గారు, బుడబుట్లపాలెం శివ, డాక్టర్ శివ అంటే అందరికీ తెలుసు. ఇప్పుడు ఎలా వచ్చింది? ఈ సంస్థ యొక్క గొప్పతనం అంటారా? కాదంటారండి, గొప్పతనమే కదండి. అలాగే వానరుణ్ణి జ్ఞానిగా చేసిన తారక మంత్రం. వానరు అంటే ఎవరండి? కోతి కదా. తారక మంత్రం ఏది? తారక మంత్రము శ్రీరామనామము. వానరుణ్ణి ఒక కోతిని జ్ఞానిగా మార్చినటువంటి గొప్ప మంత్రము శ్రీరామనామము. అవునా కాదండి? అందరికీ తెలుసు. ఈ నరుణ్ణి జ్ఞానిగా మార్చిన పత్రిజీ మంత్రము, ధ్యాన మంత్రము. ఏమిటండి ధ్యాన మంత్రం? మంది మనకు ఒక మంత్రం ఉందండి. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడదామండి. చూడండి, ఇందులో ఉన్న లిటికేషన్ చూడండి. శ్రీరామనామము షటక్షరములే, 6 అక్షరములే. శ్వాస మీద ధ్యాస కూడా అక్షరములే. ఈ నరుణ్ణి జ్ఞానిగా మార్చిన ధ్యాన మంత్రమే శ్వాస మీద ధ్యాస. ఇటువంటి అవకాశాన్ని మనకి ఇచ్చారండి గురువు గారు. అలాగే ఇంకా 2 వాక్యాలండి. ఇవన్నీ కూడా మా గురువు గారికి, శివ గారికి సంబంధించినటువంటివి, ఏమనుకోకండి. ఇంక 2 అండి. రాతిని నాతిగా చేసిన పదము రాతిని నాతిగా చేసిన పాదము శ్రీరామ పాదము. చేసిందా లేదండి? మనిషిని జ్ఞానిగా చేసిన పదము పత్రిజీ పదము. దట్ ఈజ్ పత్రిజీ అండి, ఇంకేం లేదండి. ఆ విధంగా ఆ పదముతోనే శివగారు ఈరోజు ఇంత స్థాయిలోకి వచ్చారు. నేను కూడా సామాన్యంగా ఉండేవానని. నేను 2022 వరకు ధ్యానం ఊసే నాకు తెలియదు. ధ్యానం ఊసు తెలుసుకొని 2022లో ధ్యానంలోనికి వచ్చి అనంతపూర్ టు శ్రీకాకుళం జిల్లా వరకు కూడా ఇతన్ని అడగండి. ఆ ఏరియాలో ఎక్కడ అడిగినా కూడా గోరంట్ల అంటూనే మొట్టమొదటి చెప్పే పేరు సూర్యనారాయణ. తెలంగాణలో 5 జిల్లాలు, కర్ణాటకలో బళ్ళారి మొత్తం తీసేశానండి. కర్ణాటక వెళ్ళాను. ఇట్లా ఒక 1200 క్లాసులు చేశాను. ఇంచుమించు 1,00,000 మందికి నేను ధ్యానాన్ని గురించి చెప్పానండి. మనకు వేరే ధ్యాసే ఉండదు, ఇంకా ధ్యానం ధ్యానం ధ్యానం. మేడం గారు మా ఊరికి వచ్చారు ఆగస్టు 3వ తారీఖున, శోభారాణి మేడం గారు. అప్పుడు నేను క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నాను. ఎందుకంటే నా భార్యకి ఆపరేషన్ 2వ తారీఖు, 3వ తారీఖు వచ్చాను. అక్కడ మేడం గారికి 3 క్లాసులు అరేంజ్ చేశాను. అప్పుడు కూడా ఆ పరిస్థితుల్లో కూడా ఆపరేషన్ అయిన నా భార్యను వదిలేసి వచ్చాను. ఇంకా ధ్యానం అంటే ఎంత పిచ్చో మీరు లెక్కేసుకోండి, నేను చెప్పే పని లేదు. వచ్చాను, 3 క్లాసులు చేశాను. మళ్ళీ రాత్రి ఎంత అయింది మేడం? 1:30 అయిందా? 1:30 అయిందండి రాత్రి పడుకునే వాళ్ళకు. మళ్ళీ పొద్దున్నే నా డ్యూటీ నాది 2 గంటలకు లేచింది, 2:30కు ధ్యానం చేసుకున్నాం. మళ్ళీ ఒక కదిరి పిరమిడ్ సెంటర్లో 1 డే క్లాస్ ఏర్పాటు చేసి మా పెద్ద అబ్బాయిని ఆపరేషన్ కని తీసుకొని ఇచ్చి తిరుపతికి వచ్చామండి. మళ్ళీ అట్లా పరిస్థితుల్లో కూడా నేను ధ్యానాన్ని వదలలేదు. మేడం గారి మీద కానీ ఈ ధ్యానం ప్రోగ్రాంలు ఎవరు వస్తున్నామన్నా కానీ నాకు అక్కడ ఏమంటే ప్రాణం పోతే చెప్పలేను, కానీ ప్రాణంతో ఉంటే వెంటనే వచ్చేస్తానండి నేను మాత్రం. అదండి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం వ్యవస్థాపకులు శ్రీమతి భూలక్ష్మి మేడం గారికి, ఓపెనింగ్ కోసం వచ్చినటువంటి ప్రారంభోత్సవం చేసినటువంటి శోభారాణి మేడం గారికి. శోభారాణి మేడం కన్నా నాకు మొట్టమొదట పరిచయమైంది కూకుట్పల్లి లక్ష్మి గారికి. అది లక్ష్మీ మేడం గారు మా అబ్బాయి నుంచి నాకు పరిచయం, పర్సనల్గా నాకు పరిచయం లేదు. అలాగే కిష్టప్ప గారికి, శివ సార్ గారికి. మేడం మీ పేరు? మేడం కస్తూరి గారికి. ఇంకా తర్వాత మా ఆధ్యాత్మిక పుత్రుడు అండి, జ్యేష్ఠపుత్రుడు శ్రీనివాసులు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నానండి. జై హో పత్రిజీ పలకండి. ఇదే జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. ఈ వాక్కు పుట్టింది గురువుగారు శరీరాన్ని వదిలిన 4వ రోజున మా ఇంటిలో నుంచి వినపడింది. ఇప్పుడు కూడా ప్రతిరోజు 200 మెసేజ్లు వచ్చినాయంటే 200 సార్లు మా మొబైల్లో జై హో పత్రిజీ అన్నటువంటి సందేశాన్ని మేము వింటున్నామండి. అలాగే ధ్యాన జగత్తుకి,
ధ్యాన జగత్కి, ధ్యాన జగత్కి, ధ్యాన జగత్కి, శాకాహార జగత్కి, శాకాహార జగత్కి, శాకాహార జగత్కి, పిరమిడ్ జగత్కి, పిరమిడ్ జగత్కి, అహింసా జగత్కి, అహింసా జగత్కి. అలాగే ఇంకొక జగత్తు ఉందండి. ఇది కూడా గురువు గారి ఆశయమే. ఎందుకంటే మన అందరినీ కూడా తన ఫ్రెండ్స్ మాదిరి స్వీకరించారు గురువు. ఏ ఆధ్యాత్మికత స్వీకరించలేదు. అందుకే నా మనసులో వచ్చినటువంటిది పులివెందల్లో అనౌన్స్ చేశాను, స్నేహ జగత్తికే, స్నేహ జగత్తికే, స్నేహ జగత్తికే. దయచేసి మనందరము స్నేహంగా ఉంటే ఏ కల్లా కపటము మనలో ఉండదండి. దీని విషయం మళ్ళీ మాట్లాడుకుందాం ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎంతో మంది మాస్టర్స్ శాకాహారిలో కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఎంతో సహాయతాలు అందించిన మాస్టర్స్కి ఒకసారి అందరూ స్టేజ్ పైకి రావాల్సింది కోరుచున్నాను. పిలుస్తున్నాను పేర్లు. వీరన్న సార్ కర్నూలు స్టేజ్ పైకి రావాలి, రాజు సార్ స్టేజ్ పైకి రావాలి, దీపు సార్ స్టేజ్ పైకి రావాలి, శంకర సార్ స్టేజ్ పైకి రావాలి, శంకర వరప్రసాద్ సార్ స్టేజ్ పైకి రావాలి, జయదేవుడు సార్ స్టేజ్ పైకి రావాలి, సాయి కుమార్ సార్ స్టేజ్ పైకి రావాలి, సాయి కృష్ణ సార్ స్టేజ్ పైకి రావాల్సి కోరుచున్నాను. ప్రతి ఒక్కరూ పిలిచిన మాస్టర్స్ అంతా స్టేజ్ పైకి రావాలి. మాస్టర్స్ నాయుడు సార్ మాట్లాడితే కోరుచున్నాం. దయచేసి మాస్టర్స్ ఒక 10 నిమిషాల్లో ముగిస్తాము. దయచేసి ఎవరైనా వెళ్ళొద్దండి. 10 నిమిషాలు, 10 నిమిషాల్లోనే కార్యక్రమం ముగించుకున్నాం. నాయుడు సార్ మాట్లాడితే కూర్చున్నాం. సార్ మేడం ముందుకు రండి. ఓకే మై డియర్ గాడ్స్, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు నాయుడు గారు, పెన్మూరు. నా సందేశం ఏమంటే, ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకొని చేయాలా అన్నది నా ప్రథమ కర్తవ్యము, నా ఆశయం. ఏదైనా సరే మనం తెలుసుకోవాలా. ధ్యానం చేయాలంటే కూడా మనం తెలుసుకోవాలా. జ్ఞానం పొందాలంటే కూడా తెలుసుకోవాలా. తెలియకుండా మనం ఏ పని చేసినా ఫలితం అనేది రాదు. కొన్ని గ్రంథాల్లో కానీ మనం చదువుకున్నా కానీ మనం జ్ఞానం పొందినా కానీ ఏం చేసినాకో కొన్ని తెలియవు. అది ఒక సజ్జన సాంగత్యంలో మాత్రమే తెలుస్తుంది మై డియర్ గాడ్స్. ధ్యానము జ్ఞానము కంటే కూడా సజ్జన సాంగత్యం అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని మనం తెలుసుకునేసి ఆచరించి దాన్ని చేసామంటే ఫలితం అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు మీకు ఉదాహరణకు ఒక విషయము, ఇప్పుడు మనము ఒక పూల దుకాణంకి వెళ్ళామనుకోండి, అక్కడ మనము పూలు కావాలంటే మనం ఏమని అడుగుతామండి? ఏమని అడుగుతాము? ఒక మూర ఇవ్వు అంటాం. అదే బట్టల షాప్కి వెళ్తాం, అక్కడ ఒక కావాలి అని అడిగితే అక్కడ ఏం అడుగుతాము? ఒక మీటరు అని అడుగుతాం. ఇక్కడేమో ఒక మూర, అక్కడేమో ఒక మీటరు. ఈ మూర, ఈ మీటరు. అదే మనము ఒక చక్కెర కావాలంటే ఎంత కావాలని అడుగుతాం? 1 కిలో అని అడుగుతాం. అదే నూనె కావాలంటే 1 లీటర్ అడుగుతాం. ఇవన్నీ ఏ గ్రంథాల్లో కానీ ఏ పుస్తకాల్లో కానీ చరిత్రలో ఎక్కడా లేదండి. కేవలము మనం తెలుసుకుంటే తప్ప ఇది రాదండి. ఇది తెలుసుకోవాలంటే కేవలం సజ్జన సాంగత్యం మాత్రమే చేయాలి. కాబట్టి సజ్జన సాంగత్యంకు ఉన్న గొప్పతనం దేనికి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ నేర్చుకోండి ప్రతి ఒక్కటి. తర్వాత మనం ఏదైనా మనం ప్రారంభిస్తాం. మన పత్రిజీ చెప్పింది ధ్యానము జ్ఞానము కంటే కూడా సేవ మహాభాగ్యం అన్నారండి. కాబట్టి సేవా మార్గం అన్నిటికంటే ముఖ్యమైనది. కాబట్టి ఆ పత్రిజీ మార్గంలో నేను ఒక జూమ్ క్లాస్ ఒకటి ప్రారంభించానండి. అంటే ఉదయం 3 నుంచి 6 వరకు, సాయంకాలం 3 నుంచి 6 వరకు ప్రదోష వేళలో అంటారండి. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి ముందు ధ్యానం చేయడానికి అద్భుతమైన సమయం.
రోజుకు 6 గంటల సేపు జూమ్ క్లాస్తో మనం జరుపుకుంటూ ఉన్నానండి. అంటే ప్రతి ఒక్కరికి ధ్యానము ప్లస్ సజ్జన సాంగత్యము 2 6 గంటల సేపు ఆ సేవా భాగ్యాన్ని పత్రిజీ ద్వారా తీసుకొనేసి రోజు 6 గంటల సేపు సేవ చేస్తున్నానండి. ఇప్పుడు నేను దాదాపు 1600 మాస్టర్లు పెట్టి ప్రతిరోజు ఒక్కొక్క మాస్టర్ అండి. ఇప్పటికి 1600 మాస్టర్లు అయినారు. ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందండి. ఇది లైఫ్ లాంగ్ నా తుది శ్వాస ఉన్నంత వరకు ఈ జూమ్ క్లాస్ మెయింటైన్ చేస్తుంటాను, ఈ సేవ చేస్తూనే ఉంటాను, ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని అందిస్తూ ఉంటానండి. మై డియర్ గాడ్స్, మీకు ముఖ్యంగా తెలియజేసేది ఏమిటంటే ధ్యానము మనం కంపల్సరిగా చేయాలండి. ధ్యానం చేయనే మానవుడే లేదు. మనిషిగా పుట్టిన ప్రతి మనిషి ధ్యానం చేస్తున్నాడు. కేవలము మనం మాత్రమే కాదండి, ఇక్కడ ఉండేవాళ్ళే కాదు ధ్యానం చేసేది. మనిషిగా పుట్టిన ప్రతి మనిషి ధ్యానం చేస్తున్నాడు. ఇది కూడా మనం తెలుసుకోవాలండి. మనమేమనుకుంటాము, మనమే కదా ధ్యానం చేస్తా ఉన్నాం ఇక్కడికి వచ్చి అనుకునేసి. మనిషిగా పుట్టినవాడు ప్రతి ఒక్కడు ధ్యానం చేస్తాడు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, అంటే మన లోపలికి పోతున్న గాలి వస్తున్న గాలిని గమనించడము. అంటే మనం ఏం చేస్తున్నాము, మనం చేతులు కట్టుకుంటాము, కళ్ళు మూసుకుంటాము, నోరు మూసుకుంటాము, ఏ ఆలోచన లేకుండా ఏకాగ్రతతో ధ్యానం చేస్తాం. అది ధ్యానం అండి. అప్పుడు ఈ విశ్వంలో ఉన్న కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలోకి అద్భుతంగా ప్రవేశిస్తుంది. మరి మనం నిద్రపోయేటప్పుడు కూడా చేసేదాన్ని కూడా ధ్యానమే అంటారండి. కాబట్టి ప్రతి ఒక్క మానవుడు నిద్రపోతున్నాడు. కాబట్టి ధ్యానం చేయని మనిషే లేదు. అంటే నిద్రావస్థలో మనకు ఈ విశ్వంలో ఉన్న కాస్మిక్ ఎనర్జీ చాలా తక్కువగా వస్తుంది. అది మనకు సరిపోదు. కాబట్టి మనిషి అంటే ఆత్మ ప్లస్ శరీరము, ఈ 2 కలయిక ఉంటేనే మనిషి. కాబట్టి మనం శరీరానికి ఆహారం మనము నోటి ద్వారా తీసుకుంటున్నాము. మరి ఆత్మకు ఆహారం ధ్యానం అండి. కాబట్టి ఈ ధ్యానం అనేది చేయకుండా పోతే మనిషి బ్రతకలేడు. ఆత్మ లేకపోయినా మనిషి లేదు, శరీరం లేకపోయినా మనిషి లేదు. ఈ 2 కలయికే మనిషి. కాబట్టి ధ్యానం చేస్తే ఆత్మకు ఆహారం. కాబట్టి మనం నిద్రపోయేటప్పుడు చేసేది కూడా ధ్యానమే. ఇవన్నీ చాలా సత్యాలు ఉన్నాయండి. ధ్యానం చేస్తే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. ప్రతి ఒక్కరూ నమ్మకంతో, ఇష్టంతో, ప్రేమతో ధ్యానాన్ని చేయాలండి. ఎవరో చెప్పేశారు మనం చేసేసినాం చేస్తే అది ధ్యానం కాదు. ధ్యానము అంటే ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మనకు ఏ నొప్పి ఉండాది, తలనొప్పి కాలు నొప్పి అని చెప్తే అతను ట్యాబ్లెట్ రాసిస్తాడు. నువ్వు ధ్యానం చెయ్యి, నువ్వేమీ చెప్పద్దు, నీకు ఎలాంటి అనారోగ్యం ఉన్నా ఆరోగ్యవంతంగా అయిపోతావు. ఎంత అద్భుతమైంది ధ్యానం చూడండి. కాబట్టి ధ్యానంలో చాలా శక్తి ఉంది అనేది మీరు తెలుసుకోవాలా. ఇప్పుడు చూడండి, బ్రహ్మం గారు అందరికీ తెలుసు, అతడు కాలజ్ఞానాన్ని రాశాడు. ఇప్పుడు ఏం జరిగేది అనేసి ఆయన ఇప్పుడు లేదు, కానీ ఇప్పుడు జరిగేటివన్నీ అప్పుడే రాశాడు. ఎలా రాశాడు? ధ్యానం వల్ల రాశాడండి. కాబట్టి ధ్యానం చేస్తే మనం ఎవరు అనేది మనం తెలుసుకుంటాం ఫస్ట్. కాబట్టి మనం ఎవరు అనేది తెలుసుకోవాలండి. ఇప్పుడు ధ్యానం చేయాలంటే మనం కావాలా ఒక మనిషి. ఇప్పుడు కారు నేర్చుకోవాలనుకో కారు కావాలా, సైకిల్ నేర్చుకోవాలనుకో సైకిల్ కావాలా. మరి ధ్యానం నేర్చుకోవాలంటే ఏం కావాలా? మనిషి కావాలా. కాబట్టి ఈ మనిషి ఎవరు, హూ ఆర్ యూ, నువ్వు ఎవరు అనే సత్యాన్ని కూడా తెలుసుకోవాలండి. నువ్వు ఎవరు అనేది మనం కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఇప్పుడు మనం అందరము తెలుసుకుందాం మై డియర్ గాడ్స్. మనము ఈ మట్టిలో నుంచే మనం జన్మిస్తున్నాం, మరలా మట్టిలోకే
వెళ్ళిపోతున్నాం. ఇది నీ జనన మరణం అండి. మట్టిలో నుంచే ఎలాగా అంటే మట్టిలో ఉన్న ఆహారాన్ని మనం తిన్నప్పుడు పురుషులలో ఒక కణము అనేది ఏర్పడుతుందండి. ప్రతి ఒక్క పురుషులలో మన ఆహారం తీసుకున్నప్పుడు ఒక కణం అనేది ఏర్పడుతుంది. ఆ కణమే మనకు మన ప్రాణానికి మనము తయారయ్యేదానికి అది మొదటి కారణం. ఆ కణము మళ్ళీ తరువాత మన తల్లి గర్భం లేకపోతుందండి. అక్కడి నుంచి మనం బయట వస్తామండి. మళ్ళీ మనం పుడతాము, పెరుగుతాము అని మళ్ళీ తర్వాత మరణిస్తాం. మరణించిన తర్వాత మళ్ళీ భూమిలోకే వెళ్ళిపోతామండి. ఇది నీ జనన మరణ రహస్యం. కాబట్టి మనం పుట్టేటప్పుడు మట్టిలో నుంచి వస్తున్నాం కాబట్టి మనం పోయేటప్పుడు కూడా మట్టిలేకపోతామండి. కానీ మనం పుట్టినందుకు కనీసం మనం ఎవరు అనేది తెలుసుకోవాలా. ఈ జన్మంలో ఎవరు నువ్వు, గత జన్మంలో ఎవరు, నువ్వు ధ్యానం చేస్తే నీకు అద్భుతంగా నువ్వు ఎవరనేది తెలుసుకుంటావు. కనీసం ఈ జన్మం ఎత్తిన దానికి మనం ఎవరు అనేది తెలుసుకునేసి మన తుది శ్వాస విడిస్తే అంతకంటే మంచిన భాగ్యము ఈ జీవితంలో మనకు ఏది ఉండదండి. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోండి. దయచేసి అందరూ ధ్యానాన్ని చేయండి అండి. ముఖ్యంగా నేను కోరేది ఒకే ఒక విషయం అండి. 3 నుంచి ఉదయం 6 వరకు ఏ మానవుడు నిద్రపోకూడదండి. పదే పదే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి. ఉదయం 3 నుంచి 6 వరకు అది బ్రహ్మముహూర్తం అండి. ధ్యాన సమయానికి అద్భుతమైనది. ముల్లోకాల్లో ఉండ 3 కోట్ల మంది ఈ భూలోకానికి వస్తారండి ఆ సమయంలో. కాబట్టి అద్భుతమైన సమయం. ప్రతి ఒక్కరూ 3 నుంచి 6 వరకు ధ్యానం చేయండి అండి. మన పత్రి గారు ఏమని చెప్పారంటే ధ్యానము కంటే కూడా శాకాహారిగా ఉండు నువ్వు, అద్భుతంగా ఉంటుంది అన్నాడు. అట్లా ధ్యానము కంటే కూడా సేవ చెయ్యి, ధ్యానము కంటే సేవ ఇంకా ఎక్కువ అనేసి చెప్పాడు. కాబట్టి ఈ ధ్యానము, జ్ఞానము, సేవ కంటే కూడా 3 గంటల నుంచి 6 గంటలు నువ్వు మేలుకుంటే నీ జన్మ ధన్యం అయిపోతుంది. నువ్వు ఎవరు అనేది నువ్వు తెలుసుకోవచ్చు, నీ గత జన్మలు తెలుసుకోవచ్చు. అద్భుతమైన ధ్యాన సమయం అండి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆ సమయంలో ధ్యానం చేద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. మనందరి గురువైనటువంటి పత్రిజీ సార్కి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా నా యొక్క ఆత్మాభివందనాలు. నా పేరు కస్తూరి, నేను టీచర్గా జాబ్ చేస్తున్నాను. నేను 2021 మార్చి 8వ తారీఖు నుంచి ధ్యానంలోకి వచ్చానండి. అప్పటి నుంచి నిరంతర ధ్యానం చేస్తున్నాను. అనేక మాస్టర్ల పుస్తకాలు తీసుకొని వచ్చి చదివానండి. ఏముంది ఇందులో, జ్ఞానం ఏముంది, మనం తెలుసుకోవాల్సింది ఏముంది, ఎలా చేయాలి, ఏ గురువు ఎలా చెప్పారు అని ఈ 3 సంవత్సరాలుగా నేను ఎక్కువ పుస్తకాలు చదవడం ప్రారంభించాను. 1 ఇయర్కి ముందే నాకు విజన్లో 360/360 పిరమిడ్ లొకేషను ప్లస్ నేను చేస్తూ ఉన్నట్లు, గురువుగారు దానికి ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉన్నట్లు నాకు విజన్ వచ్చింది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది, ఇంకా ఏ కార్యక్రమాలు మొదలు కావట్లేదు అని నేనే ఆలోచిస్తూ ఉంటే, మనం గతంలో ఎన్నో కర్మలు చేసుంటాం, ఆ కర్మలన్నీ కూడా దగ్ధం అయితే తప్ప ఒక పిరమిడ్ కట్టలేమేమో అని నాకు అనిపిస్తోంది. ఎక్కువగా ధ్యాన సాధన, ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం, ఇంకా ఎక్కువ సాధన చేయాలేమో నేనని రోజుకి 6 నుంచి 8 గంటలు పెంచాను. స్టార్టింగ్ అయితే 6 గంటలు చేసేదాన్ని, ఇప్పుడు 8 అవర్స్. ఒక్కొక్కసారి నిద్ర కూడా లేకుండా అలాగే కంటిన్యూస్గా చేసేదాన్ని. ఒకవేళ ఇన్ కేస్ పడుకుందామని పనుకున్నా బాడీ అలాగే ఇలా ఊగుతూ పైకి లేస్తుంది. కొన్ని శబ్దాలు వినపడుతున్నాయి. ఒక డెడ్ బాడీకి నవరంధ్రాలు మూసేస్తారు, ఎందుకో తెలుసా? నాకైతే తెలియదు. అప్పుడు నవరంధ్రాలు ఎందుకు మూసేస్తారు నీకు తెలుసా అంటే, నోటిలో మనము ఆకు ఒక్క పెడతాము, కళ్ళ మీద డబ్బులు పెడతాము, ఇంకా మిగతా కాళ్ళకంతా కూడా కట్లు వేసేస్తాం కదా అని అలా శబ్దాలు వినబడడం స్టార్ట్ అయిందండి. నీవు క్లాస్ చెప్తే శాకాహారం గురించే చెప్పాలి అని ఇలా శబ్దాలు వినపడ్డము, మళ్ళీ లేచి ధ్యానంలో కూర్చోవడము. మళ్ళీ ఎందుకు ఇలా నవరంధ్రాలు క్లోజ్ చేస్తారు అని ఆలోచిస్తుంటే నా లోపల నుంచే
ఒక బాడీ వెకేట్ చేస్తే మనం ఏం చేస్తాం, వెంటనే తీసుకొని ఇంటి ముందర పెడతాం. ఎందుకంటే బెడ్ మీద పెట్టము, ఎందుకు పూజ రూమ్లో పెట్టుకోము, ఎందుకు మన ఇంటి హాల్లో పెట్టుకోము. ఎంతో కష్టపడి కట్టుకున్నాం కదా, మార్బల్స్ వేసుకున్నాం, గ్రానైట్స్ వేసుకున్నాం, ఇంకా పాలిష్ అంతా బాగా వేసుకున్నాం. మరి అంతవరకు మన కుటుంబం కోసం కష్టపడిన వ్యక్తి ఆ చనిపోయిన వెంటనే మనం ఎందుకు అంత దూరం చేస్తున్నాం, వెంటనే తీసి బయట వేసేస్తున్నాం కదా అంటే ఆ డెడ్ బాడీలో నుంచి టాక్సిన్స్ విడుదలవుతాయి. ఆ టాక్సిన్స్ ద్వారా మనకి రోగాలు వస్తాయి అని మనమే భయపడి బయట తీసి పెట్టేస్తున్నాం. అలాంటిది ఒక కోడిని మేకను చంపి మన కడుపులో పెట్టుకుంటే అది శ్మశానం కాదా? టాక్సిన్స్ విడుదలవుదా? నువ్వు ఆరోగ్యంగా ఉంటావా? నువ్వు ఆనందంగా ఉంటావా? నువ్వు ఐశ్వర్యంగా ఉంటావా? నీ బిడ్డలు అభివృద్ధిలో ఉంటారా అని ఇలాంటి మాటలు వినబడ్డం స్టార్ట్ అయిందండి. నేను గతంలో టీచర్గా వర్క్ చేసినప్పటికీ కూడా మా సార్ బిజినెస్, ఏం బిజినెస్ అంటే చికెన్ హోల్సేల్ బండ్లు సప్లై ఇచ్చేవాళ్ళం. ఇక్కడి నుంచి వైజాగ్, పాకాల, పెనుమూరు, పూతలపట్టు, ఇంకా అటు సైడ్ అంతా కల్లూరు, పీలేరు, అటువైపు తమిళనాడు, అటు తిరుపతి, మొత్తం సరౌండింగ్స్ అంతా కూడా సప్లై ఇచ్చేవాళ్ళం. దానికి మా సారు వాటిని బుక్ చేయడము, సప్లై ఇవ్వడము, ఆ పని నాకు బాధ్యత పెట్టారు. ఇంకా మనకేముంది, మాకు బాగా తెలుసు, నాలెడ్జ్ అనుకుంటాం కదా. ఎక్కడెక్కడ తక్కువ ఉందో అక్కడి నుంచి బండ్లు తెప్పించడము, ఇక్కడ హోల్సేల్ ఇవ్వడము, నాకు మించిన వాళ్ళు లేదని కాలర్ ఎగరేయడం, ఇది చేశాం. ఇవన్నీ కర్మలు దగ్ధం అయితే తప్ప ఒక పిరమిడ్ మాస్టర్గా బయటకు రాలేము అని అనిపించింది నాకు. పిరమిడ్ కట్టలేము. ఒకవేళ విజన్స్ రావచ్చు, అనుభవాలు రావచ్చు, మనకు ఆర్థిక స్తోమత ఉండొచ్చు, కానీ అవి స్టార్ట్ కావాలంటే కూడా అంత ఎనర్జీకి, ఆ స్థాయికి మనం ఎదగాలంటే ఏం చేయాలి? ఇంకా ఎక్కువగా పుస్తకాలు చదవాలి, సజ్జన సాంగత్యం చేయాలి, ధ్యానం ఎక్కువ గంటలు చేయాలి. అసలు మా అమ్మాయి పిల్లలే నన్ను తిడుతున్నారు, ఏమ్మా అట్లా పిచ్చిదానిలాగా తయారైనావు, ఏమైంది నీకు? మేము ఇంతంత జీతాలు తీస్తున్నాం కదా, నీకేమైంది? అలా చూస్తూ శూన్యంలోకి చూస్తూ ఉండిపోతున్నావు, ఏమైంది నీకంటే లోపల పశ్చాత్తాపం. ఇన్ని లక్షల వేల జీవుల్ని మన చేతుల ద్వారా చంపబడ్డాయి అనేది నన్ను మనసు లోపల, చుట్టూ ఏమున్నా, ఎంతమంది ఉన్నా, ఏం జరుగుతున్నా, స్కూల్లో కానీ ఇంట్లో కానీ నిద్రపోనిచ్చడం లేదు. ఎప్పుడు కూడా పశ్చాత్తాపం, కళ్ళల్లో నీళ్ళు వాటికవే కారుతూ ఉండేది దారగా. ఎవరి ఫోన్లో నేను లిఫ్ట్ చేసేదాన్ని కాదు, నా ఫోన్ సైలెంట్లో ఉంటుంది ఎప్పుడు. ఎంత ఇంపార్టెంట్ ఆఫీస్ నుంచి కాల్స్ వస్తే తప్ప నా ఫోన్ లిఫ్ట్ చేయను. అలాంటిది తొందరలోనే ధ్యాన సప్తాహం పెట్టించబోతున్నానండి. అందుకే చెప్పాలని నేను ఇక్కడ నియమించాను. ధ్యాన సప్తాహానికి మన మాస్టర్లందరూ కూడా రోజుకొకరు వచ్చి మా ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ధ్యానం చెప్తారని, వారందరినీ కూడా చైతన్యవంతులుగా తీర్చిదిద్దుతారని నేను మాస్టర్స్ అందరి తరఫున కోరి ప్రార్థిస్తున్నాను. జై హింద్, జై హో పత్రిజీ, జై హో శాకాహార జగత్, జై హో ధ్యాన జగత్, జై హో పిరమిడ్ జగత్. థ్యాంక్ యూ సో మచ్. పుత్తూరు నుంచి వచ్చిన మాస్టర్ మాట్లాడాల్సిందిగా కూర్చున్నాము. లింగేశ్వర సార్కి ఒకసారి గట్టే క్లాస్ వద్దాం. నేత్ర పిరమిడ్ నుంచి వచ్చిన సార్కి మనకు ధన్యవాదాలు చెప్తాం. ఓం శ్రీ గురవే నమః. రామమయమైనటువంటి ఈ పాకాల గ్రామంలో విశ్వమయమైనటువంటి ఈశ్వర శ్వాస మందిరం ప్రారంభోత్సవానికి శాకాహార ర్యాలీలో పాల్గొన్నటువంటి భూచక్రాధిపతులకు, శ్రీ చక్రాధిపతులకు, విశ్వచక్రాధిపతులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఇంత అద్భుతంగా ఇక్కడ పిరమిడ్ ఆవిర్భావం జరుపుకోవడం, పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా దివి నుండి భూమికి దిగి వచ్చినట్లు ఈ గ్రామాన్ని రామమయం చేయడానికి హాజరైనారు. ఎంతో శ్రేయస్కరం. ఇక్కడ ప్రతి ధ్యాని ఒక ముని, ఒక విశ్వానికి అధిపతి అనేటువంటి సత్సంకల్పాన్ని వ్యక్తపరచడానికి కావాల్సినటువంటి సజ్జన సాంగత్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం,
ఇలాంటి సజ్జన సాంగత్యంలో అతిరథ మహారాజులందరూ కూడా అత్యద్భుతమైనటువంటి తన అమృత వాక్కులను వ్యక్తపరచడం, ఈ భూమాతను సస్యశ్యామలం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి వాతావరణం ఈరోజు ఆవిర్భవించింది. ఈ ఆవిర్భావానికి పతనము లేదు. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి పసిడి పలుకులు ఇవి, పసిడికి ఎప్పటికీ పతనము లేదు. కాబట్టి ఈసారి ఇక్కడ ఇలాంటి పసిడి పలుకులతో ఇంతటి అద్భుతమైనటువంటి ఈ వాతావరణానికి అదృశ్యంగా వ్యక్తపరిచినటువంటి మాస్టర్సు భగవంతులుగా ఇక్కడ ఆసీనులై, స్నేహితులుగా మనకు దగ్గరై, ఆ పత్రిజీ గురు గారి యొక్క సత్సంకల్ప ప్రభావం చేత మనం అందరూ కూడా ఇంతటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనం పొందాము. ఇలాంటి పొందికను ప్రతి మందికి రాని వారికి కూడా తెలియజేస్తూ, ఆ తెలియజేసేటువంటి విధానంలో ఒక పరిపూర్ణత కల్పించాలని నేను కోరుచున్నాను. ఎందుకంటే ఇంత మహత్తరమైనటువంటి ఈ మహాపర్వదినంలో హైదరాబాద్ నుంచి మరే ఇతర ప్రాంతాల నుంచి పాకాల గ్రామానికి హాజరై ఇలాంటి అమృత పలుకులు అందించారు. కాబట్టి అత్యద్భుతమైనటువంటి ఈ అవకాశం మనం అందరూ అందుకున్నాం. కానీ ధ్యానులను ఒక ప్రశ్న వేస్తారు అధ్యానులు, మీరు ధ్యానం చేస్తారు, ఏమి పొందినారు అనేసి. మీరు ఒకటి చెప్పండి, మేము ధ్యానం చేసి దశ దిశలకు అధిపతులైనాము, నవగ్రహాలకు అధిపతులైనాము, అష్టదిక్పాలకులకు అధిపతులైనాము, సప్త గిరులకు అధిపతులైనాము, సప్త సముద్రాలకు అధిపతి అయినాము, షడ్ఋతువులకు అధిపతి అయినాము, పంచ ప్రాణములకు అధిపతి అయినాము అని చెప్పి ధైర్యంగా వ్యక్తపరచండి. ఎందుకంటే మనం అందరూ అధిపతులు కాబట్టి, సాధారణమైన వాళ్ళు మనం కాం. ఎందుకంటే ఉత్తమమైనటువంటి ఇలాంటి మృదుమధురమైనటువంటి పలుకులను మనం వ్యక్తపరచడానికి, అదే పలుకులను మనం స్వీకరించడానికి, ఆ పలుకుల యొక్క ఆ మహాభాగ్యాన్ని మనం ఆస్వాదించి అందరికీ పంచడానికి మరియు పంచుకోవడానికి కూడా మనం ఇక్కడ ఆసీనులై ఉన్నాం. అవన్నీ కూడా మనం తూచా తప్పకుండా ఆచరించవలసిందిగా ప్రతి ధ్యానమిత్రుడైన నా హృదయపూర్వకంగా కోరుచున్నాను. ఈ సదవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ ప్రాంగణం, ఇక్కడ ఆసీనులైనటువంటి పిరమిడ్ మాస్టర్స్కి నా ఆత్మ ప్రణామములు అనంత కోటి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా పాదాభివందనాలండి. ఈశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం అనేది భూలక్ష్మి గారిది ఒక కళ. ఆ కళ ఈరోజు నెరవేరిందని చెప్పుకోవచ్చు. పల్లెల్లో ధ్యానం అని ఎప్పటి నుంచో వింటున్నాము, కానీ పల్లెల్లో ధ్యానం అనేది ఎలా ఉంటుందో మేము ఫస్ట్ హైదరాబాద్ నుంచి త్రిమూర్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం రాములు గారు వాళ్ళ పొలంలో కట్టుకున్నారు. ఎక్కడ అంటే రామన్నపేట అనే ప్లేస్ దగ్గర. అది చూశాక అసలుకి ఇటువంటి పిరమిడ్లు ప్రతి పల్లెలో వస్తే దేశవ్యాప్తంగా ఎంతో బాగుంటుంది అనిపించింది. దాని తర్వాత నెక్స్ట్ చూసింది యాచారం మండలంలో హైదరాబాద్ దగ్గర. దాని తర్వాత పాతపల్లి అనే ఊళ్ళో రాయలసీమలో కట్టారు విజయపురి పద్మ వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనకు భూలక్ష్మి అక్క వాళ్ళు కట్టినారు. సో ఇలా ప్రతి పల్లెలో పిరమిడ్ వచ్చడం వల్ల ఫస్ట్ ఉపయోగం ఏంటిదంటే అండి, పల్లె బాగుపడుతుంది. పల్లెలు అనేవి మన దేశానికి పట్టణాలని చెప్తూ ఉంటాము, బట్ అదే పల్లెలో ఎన్నో చూస్తున్నాము తెలిసి తెలియని ఇష్యూస్ ఆర్ నాన్ ఇష్యూస్ అని నిన్న చెప్పుకోవచ్చు. కానీ ఈ పిరమిడ్ రావడం ఏమవుతుందంటే సేద్యం అనేది బాగా జరుగుతుంది. ఇంకొకటి పంట అనేది బాగా వస్తుంది. అది మెయిన్ పాయింట్. అయితే ఇప్పుడు మనకి ఇంకొకటి చిన్న మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, ఇక్కడ భూలక్ష్మి గారికి బ్యాక్ బోన్గా చాలామంది సపోర్ట్ చేశారు. ఇక్కడ ఫైనాన్షియల్గా సపోర్టింగ్ కానీ ఏమంటారు శ్రమ సపోర్ట్ కానీ ఇలాంటి సపోర్ట్ చాలా అవసరము. సో వారికి ఒక చిరు సత్కారం చేయడానికి ఫస్ట్ మనము ఎలాగో మన మహిళా ధ్యాన మహల్ చక్రాలు చేసుకున్నాం కాబట్టి మహిళలకు మొదటి మెట్టుగా సో భూలక్ష్మి గారితో పాటు రెగ్యులర్గా తిరిగిన అమ్మ వాళ్ళు రండమ్మ ఇక్కడ ప్రేమిలమ్మ గారు, శ్యామలమ్మ గారు, సీనయ్య, విజయ, శశిప్రియ,
రావిశేఖర్, గౌరమ్మ వీరు మహిళలు. వారికి మన కోటల సార్తో, నాయుడు అంకుల్తో మరియు నటరాజ్ గారితో చిరు సత్కారం చేయిద్దాం. మ్యూజిక్ పెట్టు అంకుల్, రండి మీరు ఒక్కొక్కరు చేయండి అంకుల్. అక్క శాల్వలి నిలబడ్డాం. రావాలి రాజు మాస్టర్. అంకుల్ జరుగు. త్వరగా చేయాలండి. కుంకుమ ఉంది అక్కడ. సో ముందుగా మనము గట్టి చప్పట్లు కొడదామండి. రూపేష్ మాస్టర్ ఎక్కడ రావాల్సిన కోరుచున్నాం. సన్నీ కూడా ఎక్కడున్నా రావాలి. వీరందరికీ మాస్టర్స్ అందరికి కూడా ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. అంకుల్ మీరు తీసుకోండి ఒకటి. అమ్మ మీరు రండి. వీరన్న సార్ రెండు మాటలు మాట్లాడాల్సిన కోరుచున్నాము. వీరన్న సార్ ఒకే ఒక నిమిషం. మీరు చెప్పండి. సో అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలండి. వీరు ప్రతిరోజు వచ్చి ప్రాంతం ప్రాంతం తిరిగి ఇక్కడ ధ్యాన ప్రచారం చేసి వచ్చారు. వీరన్న సారు అది రాదు, ఇది మాట్లాడాలి. అది కూడా పెట్టుకోవాలి, దానికి వస్తుంది. ఇది పట్టుకో. వీరన్న సారు ఇక్కడికి వచ్చి ఎంతో అద్భుతంగా సేవ చేసినాడు. సారు కర్తాల నుంచి కొట్టాలకు వచ్చినాడు, కొట్టాల నుంచి పాకాలకు వచ్చి ఆయన దగ్గర దగ్గర నెలపైన తిన్నాం ఇంటికి వెళ్ళి. సార్ ఎంతో అద్భుతంగా సేవ చేసినాడు. సార్ మాట్లాడించిగా కూర్చున్నాను. ముందుగా మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజ్ గారికి నా యొక్క ధన్యవాదములు. అలాగనే ఇక్కడికి వచ్చిన ధ్యాన మిత్రులందరకు నా యొక్క నమస్కారములు. అలాగే నా పేరు పెద్ద వీరన్న, మాది కర్నూలు జిల్లా ఎమేనూరు విలేజ్ మాది తాలూకా. అలాగనే మేము 2016లో ధ్యానంలోకి వచ్చాము. కొంతవరకు ఒక యోగి ద్వారా మేము ధ్యానంలోకి వచ్చి తర్వాత మన గురువు పత్రిసార్ గురువుతో ఏకమైన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ చేస్తూ, అలాగనే నేను ఈ కార్యక్రమం చేయడానికి ఒకప్పుడు నైటు 10-11 అయితే కూడా నేను ఇంటికి వెళ్ళేవాడిని. ఇప్పుడు ఈ రోజుల్లో నేను 6 నెలలు అయితే కూడా, సంవత్సరం అయితే కూడా నేను ఇంటికి పోవడం లేదు. మొత్తం ఈ సేవకి అంకితమై తిరుగుతూ ఉన్నాను. ఒక కర్తాలు అయితేమి మొత్తం మన స్టేట్లో అంతా తిరుగుతూ ఉన్నాం. ఎక్కడ పైన సేవనే అంకితం అని చెప్పని మనకి గురువు గారు చెప్పారు కాబట్టి అదేలాగానే చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా సేవ చాలా గొప్పదంటున్నారు. ధ్యానం చేస్తే ఆ ధ్యానం వాళ్ళకే అంకితము, ఈ సేవ చేస్తే 10 మందికి అంకితం అని చెప్పని తెలియజేస్తున్నాం. దయచేసి అందరూ మాస్టర్స్ ఎక్కువ శాతం సేవకు అంకితమైతే బాగుంటుందని చెప్పని మేము మనవి చేస్తున్నాం. ఇది మాట్లాడి మైక్ తీసుకో, మైక్ తీసుకో, మాట్లాడు. ఇప్పుడు వీరన్న గారికి వీరన్న సారికి ఆడేమో ఆపేం చూస్తాను. ఆడుతూ ఆడాలి. హలో స్వామి, ఆడే చూసి ఆడే కలెక్షన్ ఆడే కొంచెం లెగ్. హలో 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 ఓకే ఓకే ఓకే.
సేవ చేసిన మాస్టర్స్ అందరికి కూడా సేవ చేసిన మాస్టర్స్ అందరు కూడా శతకోటి వందనాలు చెప్పుకున్నాం. ఎంతో అద్భుతంగా సేవ చేసినారు. వీరన్న సార్కి కానీ, రాజు సార్ కానీ, పాకాల రాజు సార్ కానీ, వీరన్న సారు, రాజు, దీపు, శంకర వరప్రసాద్, జయదేవుడు, సాయి కుమారు, సాయి కృష్ణ, భారతి మేడము, నారత్న మేడము, విజయ మేడము, వినయ్ సారు, ప్రియా మేడం, వీరందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తాం. ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. వీళ్ళందరికీ శతకోటి వందనాలు చెప్పుకున్నాం. నేను చేస్తా బాబా ప్రభాకర్ సార్కి సన్మానం చేయాల్సిన కూర్చున్నాం. నాకు నలుగే సన్మానంగా నలుగు పెట్టినారు. నలుగు పెట్టించుకున్నారా బావా? బావగారు మధ్యలోకి వచ్చేవాడు రండి సార్, మీరంతా ఇక్కడ మధ్యలోకి రండి.